వాళ్ళు అట్లా చేసిండ్రు కాబట్టి వాళ్ళకి ఆ మైండ్ అట్ట చూస్తుంది. ఇక అది ఇప్పుడు రేపు ఎవరికి అలొకేషన్ చేస్తారో మీరు చూసినాక మీరే అడగాలి. అది మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అడగాలి. ఎందుకంటే అదేదో బొగ్గు దాంట్లో ఉంటే సీఎం బామ్మర్ది అంటారు, లేకపోతే ఇంకో భూమిలో ఉంటే సీఎం తమ్ముళ్ళు అన్నలు అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటే ఇట్లా వీళ్ళకేమో అనడానికి లేకుండే. కేసీఆర్ ఉండేది గోస్ట్ ముఖ్యమంత్రిగా, జస్ట్ తలకాయ ఇట్లా పెడితే కేటీఆర్ ఉండేది, ఇట్లా పెడితే హరీష్ రావు ఉండేది, అక్క పైన ఉండేది, ఈ నలుగురు ముఖ్యమంత్రులే ఉండేది, కలపడానికి ఇంకొక ఆయన సంతోష్ రావు ఉండేది. కాబట్టి వాళ్ళకి ఇట్లా నడిచినాయి. కానీ ఈ ప్రభుత్వం డెఫినెట్గా మా అధిష్టానం మమ్మల్ని చూస్తుంటుంది. ప్రతి సందర్భంలో మేము ఎక్కడ ఎలాంటి మిస్టేక్ చేసినా కూడా మమ్మల్ని పిలిచి అడిగే పరిస్థితి ఉంటుంది. వాళ్ళలాగా తాడు బొంగరం లేని కాదు. కేసీఆర్ అంటే జల్సాగా తిరిగితే వాళ్ళకంటే ఎక్కువ జల్సాగా వీళ్ళు చేసింది, ఉల్ఫాగా ఉంటే ఉల్ఫాగా వాళ్ళు చేసింది. కేసీఆర్ చేల్లో మేస్తే వాళ్ళేం గట్టున మేయలేదు కదా, వాళ్ళు నడిచేల్లోనే కేసీఆర్ వెనుకనే తలకాయ అటో ఇటో పెట్టి మేసుకుంటూ కూర్చున్నారు. కాబట్టి వాళ్ళకి అది తెలుసు. ఒక్క దగ్గర ముఖ్యమంత్రి గారి మీద కానీ, ముఖ్యమంత్రి గారి యొక్క పరివారానికి సంబంధించిన విషయంలో కానీ తేల్చగలిగినరా ఆరోపణలు తప్పితే? కాబట్టి ఇవన్నీ కూడా కావాల్సి చేస్తున్న ప్రకటనలే. ఉద్దేశపూర్వకంగా 2 సంవత్సరాలు అయిపోయింది, కొంచెం ఇరగదీయాలే, మనదే వస్తుంది గవర్నమెంట్. మనోడు మన కేటీఆర్ చూస్తున్న డీజీపీని పోలీసు వాళ్ళని అంటుండ్రు, ఒరే నాయన ఇంకా నిన్ను పిచ్చాసుపత్రిని కూడా దాటిపోయినవరా బాబు, నిన్ను ఏడేయాలో తెలుస్తలేదు, నాకు అర్థం కావట్లేదు. అధికారులను బెదిరిస్తే అధికారులు బెదిరిస్తే బెదిరిపోతారా? ఇలా మీరు బెదిరించిన వాళ్ళే పాపం జైల్లో పాలవడానికి సిద్ధంగా ఉండి వాళ్ళు బాధపడుతున్నారు. నేను అంటున్నా ఇలా కేటీఆర్ హరీష్ రావు ఇంకా వస్తామనే భ్రమలు వదిలేయండి. మీ చేత కాదు కదా మిమ్మల్ని గెలిపించడమో మిమ్మల్ని ఫాలో కావడమో ఎవరి తరము కాదు. ఎందుకంటే మీరు 2.0 నుంచి 3.0కు మారిపోయినరు. పిచ్చాసుపత్రులు దాటి ఎక్కడో సైకో సెంటర్లో పోవాల్సిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి మిమ్మల్ని ఇంకా ప్రజలు నమ్మరు. ఇవాళ ప్రతిదీ ఎకరువు పెట్టడం కాదు, కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కనీసం అందుకునే ప్రయత్నం చేయండి. ఏమో మాకంటే వెనకకు వచ్చిండు అప్పుడే ముఖ్యమంత్రి అయిందని బాధ ఉండొచ్చు, ఇంతకు ముందు అంటుండేగా. మీరు ఏమైనా పనులుంటే చేసుకోండి, సంతోషంగా ఉండండి, కొన్ని భజనలు వినండి, కొన్ని ఆధ్యాత్మిక అదే శారదా పీఠానికి ఓ హరీష్ పోయి కొంచెం సేపు ధ్యానం చేసుకో, కొంచెం అట్టన్న కొంచెం నీకు మానసిక ప్రశాంతత వస్తే తప్పితే ఇలాంటి వాటి వల్ల కాదని చెప్పి తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ప్రెస్ మీట్లో నాతో పాల్గొన్న మిత్రులందరి మీద ఒకటి వెంకటేష్ నేత, వెంకటేష్, లింగం యాదవ్, అల్లం భాస్కర్ అన్న, వైస్ చైర్మన్ గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పట్ల వ్యతిరేకంగా ఉన్నది, హిందువుల పట్ల వ్యతిరేకంగా ఉందని ఈరోజు అట్లా నేరేషన్ క్రియేట్ చేస్తున్నావంటేనే బీజేపీ పట్ల నీకు ప్రేమ ఉందని అర్థమవుతున్నది. గాళ్ళుగా అదే మాట్లాడుతున్నారు. ఈ దేశంలో